జీవము గల దేవుని సన్నిధిలో ఈ నూతన సంవత్సర వర్తమానమును అందించుటకు దేవుడు నాకు ఇచ్చిన అమూల్యమైన తన సమయమును బట్టి, అవకాశమును బట్టి ముందుగా దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయనను ఆరాధించాలి, ఆయనను సేవించాలి, ఆయనను పూజించాలి అని చేరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు, శుభములు. వాక్యంలోనికి వెళదాం రండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11, 12 వచనములు. దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. కావున సంతోషముగా ఉండుట కంటెను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకొంటిని. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ 2025వ సంవత్సరము మొట్టమొదటి రోజు నూతన సంవత్సర వర్తమానము మేము వినబోతున్నాము. మాకు తోడై ఉండి నడిపించండి, మాకు తోడుగా ఉండి మాతో మాట్లాడండి. నీ మాటలన్నీ మా హృదయంలో పదిలపరుచుకొని ఆ మాటల ప్రకారము జీవించుటకు నీ కృప మాకు దయచేయండి. తీసుకుని వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. రాబోచున్న వారిని కూడా త్వరపెట్టి తీసుకుని రండి. ఈ సమయం అంతటినీ మాకు దీవెనకరంగా చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు వర్తమానము యొక్క హెడ్డింగ్ నరులకు దేవుడిచ్చిన శ్రేష్టమైనది. నరుల కొరకు దేవుడు ఏర్పరిచిన శ్రేష్టమైనది. ఆ రోజు ఆ జ్ఞాని అది తెలుసుకున్నాడు. సొలొమోను ఎంతో అనుభవించాడు, ఎంతో రుచి చూశాడు. ఆయన తెలుసుకున్నంత ఎవరు తెలుసుకోలేదు. తనకు ఏమేమి కావాలో వాటన్నిటిని కూడా ఆయన సంపాదించుకున్నాడు, రుచి చూశాడు. ఆయన అంటాడు, సూర్యుడి కింద మనుషులకు లాభకరమైనది ఏమీ లేదు. ఒకడు గాలి కొరకు ప్రయాసపడినట్లుగా అది ఉన్నది అని ఆయన తేల్చాడు. మరి ఏమీ లేదు అన్నాడు కదా, ఉన్నదేమిటో ఈ వచనములు ఆయన పొందుపరిచాడు. శ్రేష్టమైనది ఏదన్నా ఉంటే ముందే చెప్పేవాడు. నరులకు ఉపయోగకరమైనది ఏదన్నా ఉంటే ముందే చెప్పేవాడు. అది ఏమీ లేదన్నాడు. మరి ఏమిటి నరులకు ఉపయోగం? మరి ఏమిటి నరులకు ప్రయోజనం? ఆయన అంటాడు, దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు దేవుడు సమస్తమును కూడా నియమించాడు, ఏర్పరిచాడు. ఎప్పుడు ఎవరికి ఏది కావాలి, ఎప్పుడు ఎవరికి నేను ఏది చేయాలి అది ఆయనకు తెలుసు. ఆయన సమక్షములో అది ఉంది. ఏ విశ్వాసి కొరకు నేను ఏ సమయంలో ఏది ఇవ్వాలి ఆయనకు తెలుసు. నేను అడగక ముందే అది ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆయన నియమించాడు. ఆ జ్ఞానము కూడా, ఆ శాశ్వత కాల జ్ఞానమును కూడా నరుల హృదయములో ఉంచాడు. నీవు తెలుసుకోవాలని కానీ, నీవు పరిశీలించాలని కానీ అనుకుంటే అది నీకు చాలదు, అది నీ జ్ఞానమునకు చాలదు అని దేవుడు చెప్పేశాడు. నువ్వు ఏదో తెలుసుకోవాలని, నువ్వు ఏదో కనిపెట్టాలని, నువ్వు ఏదో నేర్చుకోవాలని, ఇంకా ఏదో సాధించాలని నువ్వు అనుకుంటే అది నీ జ్ఞానమునకు అందదు.
నీకు అది చాలదు. ఏ సమయంలో ఏది జరగాలో అది ఆయనకు తెలుసు. ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో అది ఆయనకు తెలుసు. ఇప్పుడు అంటాడు 12వ వచనంలో, కావున అంతా పరిశీలించిన తర్వాత, అంతా ఆయన కాసి వడపోసిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా? రెండే రెండు మాటల్లో ఆయన నరులకు శ్రేష్టమైనదేంటో చెప్పేశాడు. ఈరోజు ఆ రెండు మాటలు మనకు అర్థమైతే, ఈరోజు ఆ రెండు మాటల విలువ మనకు అర్థమైతే సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటాం, సంవత్సరం అంతా సంతోషముగా ఉంటాం. ఏమన్నాడు తెలుసా? మొదటిది సంతోషముగా నుండుట కంటేను, ఒకటి సంతోషముగా ఉండటం, రెండోది తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట. తమ బ్రతుకుంది కదా, ఒక 70-80 సంవత్సరాల ఒక బ్రతుకుంది కదా, దానిని సుఖముగా వెళ్ళబుచ్చాలి, నెమ్మదిగా వెళ్ళబుచ్చాలి. ఏ రోజుకు ఆ రోజు. అందుకంటాడు, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. ప్రతిరోజును లెక్కించుకుంటూ, ప్రతిరోజును జ్ఞాపకం ఉంచుకుంటూ సుఖముగా వెళ్ళబుచ్చాలి. ఇంతకంటే ఏం లేదన్నాడు ఆయన. మానవుడు అనుకుంటున్నాడు ఇంకెంతకంటే ఏదో ఉంది, నాకేదో కావాలి, నేనేదో సంపాదించాలి. ఆ జ్ఞాని అంతా సంపాదించి అంతా రుచి చూసి ఏమీ లేదన్నాడు. ఆయన ద్వారా దేవుడు ఈరోజు ఈ రెండు మాటలను మనకు అందిస్తున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, సంతోషం సంతోషం ఎవరిస్తారు? ఎలా దొరికిద్ది? అది ఎలాగ మనం పొందుకోగలం? ఎక్కడైనా కొంటే దొరుకుతుందా? ఎవరైనా కావాలంటే అమ్ముతారా? ఎక్కడైనా కూర్చుంటే అది పొందుకోగలమా? ఆ సంతోషము కూడా ఎలాంటిదో ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనకు నేర్పించబోతున్నాడు. మనుషులు ఆ సంతోషము కొరకు ఎక్కడెక్కడికో వెళుతున్నారు, కానీ అది ఎక్కడ దొరకదు. అది సంతోషము ఆయనది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16:27 వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నాయి. చాలు. ఘనత ప్రభావములు ఆయన యొద్ద ఉన్నాయి. నీకు ఘనత కావాలనుకుంటున్నావా ఈ సంవత్సరములో? నీకు ప్రభావము కావాలనుకుంటున్నావా ఈ సంవత్సరములో? అవి ఆయన యొద్ద ఉన్నాయి, దేవుడి యొద్ద ఉన్నాయి. అవి దేని కాలముందది వాటిని చక్కగా దేవుడు నియమించాడు కదా. నీకు అవసరమైనప్పుడు వాటిని దేవుడు నీకు ఇస్తాడు. నరుల ద్వారా అవి సమకూర్చబడవు, నరులు ఇవ్వలేరు. ఘనతను ప్రభావమును ఆయన ఇస్తాడు. ఆయన యొద్ద ఉన్నాయట. బలమును సంతోషము కూడా ఆయన వద్దే ఉన్నాయి. ఇవి కావాలి, మానవులకు ఇవి కావాలి. వాటిని ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి సంతోషముగా జీవించడం కంటే ఏమి లేదన్నాడు ప్రయోజనం. ఆయన యొద్ద ఉన్న వాటిని మనము అడిగి సంపాదించుకోవటమే. ప్రియమైన దేవుని ప్రజలారా, కృత్రిమమైన సంతోషాన్ని ఈరోజు మానవుడు అనుభవిస్తున్నాడు. అది ఆ నిమిషమునకే, అది ఆ పూటకే, అది ఆ రోజుకే కృత్రిమమైన సంతోషం. దేవుడిచ్చే సంతోషం అటువంటిది కాదు. అది సంవత్సరం అంతా ఉంటుంది, అది నువ్వు బ్రతికినంత కాలం ఉంటుంది, నిన్ను అది హత్తుకొని ఉంటుంది. దేవుడు వాటిని కలిగి ఉండమని ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ దొరుకుతాదండి అంటావేమో, ఎలా దొరుకుతాదండి అని అంటావేమో, అది ఆయన దగ్గర ఉందంటున్నాడు దేవుడు. బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నాయి. ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఆయన మాటల ద్వారా ఆ విషయాలు మనకు తెలియపరచబడుతున్నప్పుడు వాటిని మనము దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. అయ్యా, నీ దగ్గర బలం ఉందంట, అయ్యా నీ దగ్గర సంతోషం ఉందంట, అది నాకు ఇవ్వవా అని అడగాలి.
అది ఎవరికి ఇస్తాడు దేవుడు అంటే, ఒక పేజీ తిప్పండి, 16వ అధ్యాయమే, మొదటి దినవృత్తాంతములు 10వ వచనం. మొదటి దినవృత్తాంతములు 16:10. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. అది ఎవరికి ఇస్తాడు దేవుడు ఈ సంతోషం? ఎవరు పొందుకుంటారు ఈ సంతోషము? దేవుడు అంటే ఆయన యొద్ద ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయన్ను వెతుకుతారు, ఆ బలమును వెతుకుతారు, ఆ సంతోషమును వెతుకుతారు. ఆయన దగ్గర ఉన్నాయని వారు కనుగొంటారు. అటువంటి వారు హృదయమందు సంతోషిస్తారు. నోటి పెదవుల మీద, నాలుక అంచుల మీద కృత్రిమముగా సంతోషించరు వాళ్ళు హృదయమందు సంతోషిస్తారు. ఎందుకని? వారు యెహోవాను వెతుకుతూ ఉంటారు. ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటిని వెతికి ఆయన అడుగుతారు. ఈ నూతన సంవత్సరములో నీ జీవితంలో నోటి నిండా నవ్వు ఉండాలంటే, నీ హృదయం నిండా సంతోషం ఉండాలంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది ఆయన దగ్గర ఉంది. సంపాదించుకొని వెళదాం. ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము సంతోషముగా ఆ సంతోషమును సంపాదించుకొని తిరిగి వెళదాం. కుటుంబాలలో ఈరోజు సంతోషము లేదండి, హృదయాలలో ఈరోజు సంతోషము లేదండి. ఎంతో దుఃఖం ఉంది, విచారం ఉంది, బాధలున్నాయి. కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, నీ చుట్టూ ఎన్నుండొచ్చు గాక, నీ దేవుడు నీకు ఇచ్చే సంతోషము గనక నువ్వు సంపాదించుకోగలిగితే ఆ లోపల ఆ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తూనే ఉంటావు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను మర్చిపోతావు. భర్త పెట్టే బాధలా, భార్య మాట వినని పరిస్థితులా, పిల్లలు కష్టపెట్టే పరిస్థితులా, లోబడినోళ్ళని పరిస్థితులా ఎన్ని నీ చుట్టూ ఉండొచ్చుగాక. దేవుడిచ్చే సంతోషాన్ని నీవు ఈరోజు ఆయన దగ్గర సంపాదించుకొని తిరిగి వెళితే ఆ సంతోషము కంటే ఈ లోకంలో గొప్పది మరొకటి లేదు. ఈరోజు మానవులు కృత్రిమమైన వాటి గురించి సంతోషము కలిగి ఉంటున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, 37వ కీర్తన 4వ వచనంలో ఆయన ఏమన్నాడో చూద్దాం రండి. 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి మాత్రమే సంతోషించండి, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీవు దేని బట్టి సంతోషించాలి? యెహోవాను బట్టి మాత్రమే అంటాడు కదా. ఒక చోట కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, సంతోషిస్తారు. మనమైతే మన దేవుని యందు అతిశయిస్తాం. నా అతిశయము, నా సంతోషము, నా ఆనందము నా దేవుని బట్టి, యెహోవాను బట్టే. ఆయన నా రక్షణకర్త, నా దేవుని బట్టే ఆ సంతోషం. అందుకే అంటాడు భక్తుడు, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములో ఏది కూడా నాకొద్దయ్యా. వాటి ద్వారా నాకు సంతోషం రాదు, వాటి ద్వారా నాకు సంతోషం లేదు. నిన్ను బట్టే నాకు సంతోషం, నువ్వుంటే నాకు చాలు. ఆ సంతోషమును మనము కలిగే ఉందాం. ఈ లోకములో చాలామంది వాళ్ళకున్న ధనమును బట్టి, సంపదను బట్టి, ఐశ్వర్యమును బట్టి, వెండి బంగారములను బట్టి, ఈ లోకంలో అనేక పరిస్థితులను బట్టి వాళ్ళు సంతోషపడతా ఉంటారు. అది కృత్రిమమైనది, అది వారిలో శాశ్వతముగా నిలిచి ఉండలేని భక్తి, సంతోషం. కానీ దేవుడు తన పిల్లలకి ఇచ్చేది చాలా గొప్పదట. యెహోవాను బట్టే సంతోషిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడట? మన హృదయ వాంఛలను తీరుస్తాడు. నువ్వు సంతోషిస్తూ ఉండు, నువ్వు ఆయన బట్టి ఆనందిస్తూ ఉండు, నువ్వు ఆయన బట్టి ఉల్లసిస్తూ ఉండు. నీ హృదయ వాంఛలు ఏమిటో అందరికీ ఉంటాయి. హృదయ వాంఛలు ఏమండి? క్రొత్త ఆశలు, క్రొత్త కోరికలతోటి మన సంవత్సరంలోకి అడుగు పెడతాం. హ్యాపీ న్యూ ఇయర్ అని ఎన్నెన్నో కళలు ఉంటాయి మనకి. ఎన్నెన్నో వాటిలో విజయము చూడాలి, ఎన్నెన్నో వాటిలో మనము జయము సాధించాలి, ఎన్నెన్నో విషయాలు మన కుటుంబంలో జరగాలి. హృదయ వాంఛలు ఎలా తీరుతాయి అవి? ఎలాగ తీరుతాయి అవి? ఆయనను బట్టి మనము సంతోషించాలి. కాబట్టి నరులకు శ్రేష్టమైనది దేవుడు సొలొమోను గారి ద్వారా తెలియజేస్తున్నాడు. సంతోషముగా ఉండటం నేర్చుకోండి. నీకు ఎంత కలిగి ఉన్నావో, నీవు ఎంత కలిగి ఉన్నావో,
దేవుడు ఈరోజు నీకు ఎంత ఇచ్చాడో దానితో సంతోషముగా ఉండండి. అటు ఇటు చూడవద్దు. ఎవరు అలాగుంటున్నారు, వీరెవరో ఎలాగుంటున్నారు, ఇంకెవరో అలాగుంటున్నారు, వద్దు. నీ చూపు దేవుడు నీకు ఇచ్చే దాని మీద, నీ చూపు ఇచ్చే ఆ దేవుని మీద ఉంచుకోండి. ఆ సంతోషాన్ని మీ హృదయంలో పొందుకొని కలకాలము శాశ్వతముగా ఈ లోకంలో ప్రతిరోజు బ్రతకండి. నాకు నేర్పించినదే ఈరోజు నేను మీకు నేర్పిస్తున్నా. నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాక్యమును బోధించను. ఇప్పుడు కూడా నా జీవిత అనుభవంలో నుంచి, దేవుడు నాకు ఇచ్చిన భాగ్యములో నుంచి వర్తమానం మీకు చెప్తా. ఇప్పుడు కూడా ఆ సంతోషం నాకు తెలుసు. నేను కలిగి ఉన్న సంతోషము, దాని విలువ ఎంతో చాలా గొప్పది. ఉద్యోగమును విడిచిపెట్టానంటే, చాలా ధనమును నేను కోల్పోయానంటే, దాన్ని కోల్పోయిన దాని యొక్క పర్యవసానం దేవుడు దాని బదులు నాకు ఇచ్చే ఆ సంతోషము నాకు తెలుసు. దానిని నేను గమనించాను కాబట్టి ఈరోజు ఆ జీతమును, ఆ ఉద్యోగమును కూడా వదిలి, అయ్యా నీ పరిచర్య చేస్తా, నీ సంతోషమును నేను ప్రకటిస్తా, నీవిచ్చే సంతోషమును గురించి మనుషులకు వివరిస్తా. అది ఎంత గొప్పదో చెప్తా. వస్తువులను బట్టి కలిగే సంతోషము అది నిలబడదు. అది ఈ రోజు నీ ఎద్దు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ఆ రోజు దేవుడిని నువ్వేమన్నా అంటావు. లేదు, సంతోషం అది దేవుడు పుట్టిస్తాడు. యెహోవాను బట్టి సంతోషించండి, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి సంతోషించండి, ఈరోజు ఆయన ఇచ్చిన సహవాసమును బట్టి సంతోషించండి. ఈరోజు దేవుని ప్రజలముగా ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ఎల్లప్పుడూ, అందుకంటాడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ఆ భాగ్యం యొక్క విలువ మీరు నేర్చుకోండి. ఆ భాగ్యము ఎంత గొప్పదో ఆయన యొద్ద మీరు తెలుసుకోనండి. ప్రియమైన దేవుని ప్రజలారా, కీర్తనల గ్రంథము 33వ కీర్తన 20వ వచనం చూడండి. 33:20 ఒక్క పేజీ వెనక్కి తిప్పండి. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మాత్రమే మన హృదయము సంతోషించుచున్నది. ఎవరి యందు నమ్మిక ఉంచాం ఈరోజు? ఎవరి యందు విశ్వాసం ఉంచాం ఈరోజు? ఎవరు నా దేవుడని చెప్పుకుంటున్నాం ఈరోజు? ఎవరు నా రక్షకుడు, నా ప్రభు అని చెప్పుకుంటున్నాం ఈరోజు? అంటే మన దేవుడైన యెహోవా పరిశుద్ధ నామమందు మనము నమ్మిక ఉంచాం. ఆ పరిశుద్ధ నామములోనే మనం అతిశయిస్తున్నాం, ఆ పరిశుద్ధ నామములో మనము సంతోషిస్తున్నాం. అందుకే మన హృదయం ఆయనను బట్టి, అందుకే మన హృదయము కేవలం ఆయనను బట్టి సంతోషిస్తాను. ఈ లోకంలో నీకు ఏమి ఉండొచ్చు, లేకపోవును గాక. ఈ లోకంలో దేవుడు నీకు ఏమి ఇవ్వచ్చు, ఇవ్వకపోవును గాక. నీ దేవుడు నీకున్నాడు. ఆయన నీకుంటే చాలు. ఆయన రక్షణ నువ్వు పొందుకుంటే చాలు. ఆయనతో ప్రతిరోజు నువ్వు సహవాసము చేస్తే చాలు. సంతోషముగా నువ్వు జీవించగలవు. వారి సంతోషమును చూసి నువ్వు ఏడవద్దు. వారెవరు సంతోషమో చూసి నువ్వు దుఃఖపడవద్దు. ఇంకెవరు సంతోషములో చూసి నువ్వు వ్యసన పడద్దు. వారి సంతోషము కృత్రిమమైనది. మరలా చెప్తున్నా, అది కేవలము అది ఉన్నంత వరకే ఉంటుంది తప్ప, అది ఒకవేళ దేవుడు వారి ఎదురుని తీసేస్తే ఆ సంతోషం వారిలో ఉండదు. నీ సంతోషముని ఎవ్వడు కూడా నీ ఎదురుని దొంగిలించా లేడు. ఏ పరిస్థితులు కూడా నీ సంతోషమును దొంగిలించలేవు. అందుకే పౌలు గారు అంటున్నాడు ఒక చోట, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించండి. నీ ఆనందము, నీ సంతోషము ప్రభువునందే, ఆ దేవుని యందే. ఈ సంవత్సరంలో దేవుని మందిరంలో ఉన్నాం. ఈ ఉదయకాలపు ప్రార్థన కూడికలో, ఈ ఆరాధనలో దేవుని యొక్క వాక్యములతో మాట్లాడుచుండగా, ప్రభువా ఇంతకంటే శ్రేష్టమైనది లేదన్నావయ్యా, ఆ శ్రేష్టమైనదేదో ఈ ఉదయకాలమున నేను వినుచున్నానయ్యా, నీ సంతోషము కలిగి బ్రతకటానికి నాకు సహాయం చేయవా. ఈ లోకస్తులకు ఆ సంతోషము తెలియదు. ఈ లోకస్తులు ఆ సంతోషమును ఎరగరు. దేవుని ప్రజలమైన మనకే దేవుడు ఆ సంతోషం ఇస్తాడు. చూద్దాం రండి హబక్కూకు గ్రంథము. ఎన్నోసార్లు మనం అది చూస్తుంటాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము చదవండి. 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినా,
గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. అది నిజమైన ఆనందం, అది నిజమైన సంతోషం. ఏమీ లేవు ఆయనకు, ఏమీ లేకపోయినా ఆయనకు ఒకడున్నాడు. ఆకాశం ముందు తండ్రి అయిన తన దేవుడు అంటున్నాడు, అయ్యా నాకు అంజూరపు చెట్లున్నాయి, ఒకవేళ అవి పూయలేదా నేను బాధపడను. నాకు చాలా ద్రాక్ష చెట్లున్నాయి, ఒకవేళ అవి ఫలించలేదా నేనేమి బాధపడను. నాకు చాలా ఒలీవ చెట్లున్నాయి, అవి ఒకవేళ అనుకోకుండా కాపు రాలేదా నేనేమి బాధపడను. నాకు చేలున్నాయి, నాకు పంటలున్నాయి, ఒకవేళ ఆ చేను పంటకు రాలేదా, నా చేతికి రాలేదా, వానొచ్చి తుఫాన్ వచ్చి వరదొచ్చి కొట్టుకుపోయిందా నేనేమి బాధపడను. నాకు చాలా గొర్రెలు ఉన్నాయి, ఈ రోజుకి గొర్రెలు దొడ్డిలో లేకపోయినా నేను ఏమి బాధపడనయ్యా. నా సాలలో కూడా పశువులు కొన్ని ఉన్నాయి, ఒకవేళ అవి ఒక్కటి కూడా లేకపోవచ్చు. నేను ఏమేమైతే కలిగి ఉన్నానో, నువ్వు నాకే ఏమేమైతే ఇచ్చావో ఈరోజు అవి నాకు లేకపోవచ్చు. మొన్నున్నాయి, ఇవన్నీ కూడా మొన్నున్నాయి, కానీ ఈరోజు లేవు. కానీ నేను ఏం ఫీల్ అవ్వను, నేను ఏమి అనుకోనయ్యా. ఆ రోజు నువ్వు ఇచ్చావే, ఈరోజు ఎందుకు తీసుకుంటున్నావని నేను ఏమి అడగను నిన్ను. అవి ఉన్న రోజు ఆ సంతోషం నాలోనే ఉంది, అవి ఈరోజు నువ్వు తీసేసుకున్న రోజు కూడా ఆ సంతోషమే నాలో ఉంది. నా రక్షణ కర్త, నేను ఎన్నోసార్లు చెప్తా, నిజంగా యెహోవా ఉత్తముడు అని మీరు రుచి చూచి ఎరిగితే, ఆయన దైవత్వము ఎంత గొప్పదో మీరు ఎరిగితే, ఆయన ఇచ్చిన రక్షణ ఎంత విలువైనదో మీరు ఎరిగితే అసలు దేనికి మీరు భయపడరు. నా రక్షణ కర్త భక్తుడు అంటున్నాడు. ఈరోజు మనము కూడా అలా ఆనందిద్దామా? ఈరోజు మనము కూడా అలా సంతోషిద్దామా? యెహోవా యందే ఆనందిస్తా, నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తా. కాబట్టి ఈ సంవత్సరంలో మనము నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నీకు సంతోషము ఉండాలి, ఆ సంతోషము కేవలము దేవుని బట్టి మాత్రమే ఉండాలి. నీ రక్షణకర్త అయిన నీ దేవుని బట్టి మాత్రమే ఉండాలి. నీకేమన్నా ఉంటే ఉండొచ్చు, అనేకమైన నీ వెనకాల ఉండొచ్చు, వాటిని బట్టి ఆనందించద్దు, వాటిని బట్టి సంతోషించద్దు, దేవుని బట్టి సంతోషించండి. ఇచ్చే వాని వైపు చూసి మీరు సంతోషించండి. మీ హృదయ వాంఛలు తీర్చబడతాయి, మీ అవసరతలు, మీ కోరికలు సమయానుకూలముగా ఆయన తీర్చువాడై ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, అడుగుదాం, ప్రభువా హబక్కూకు నీ యందు సంతోషించాడట. నరులకు నీవు ఇచ్చిన శ్రేష్టమైన దానిలో హబక్కూకు మొదటిది సంపాదించుకున్నాడు. ఈరోజు నాకు ఆ భాగ్యం ఇవ్వవా అని అడుగుదాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతిగా యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిను గనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు ఆనందము కలుగజేస్తున్నాయి. ఓ దేవా, నీ మాటలు నాకు దొరికితే నేను భుజించాను. మందిరములకు ఎందుకు వస్తాం? ప్రార్థన కూడికకి ఎందుకు వస్తాం? దేవుని యొక్క సన్నిధికి ఎందుకు వస్తామంటే ఆయన మాటలు దొరుకుతాయి, వాటిని భుజించడానికి వస్తాం. ఎంతమంది భుజిస్తున్నారో, ఎంతమందిని వాటిని ఆస్వాదిస్తున్నారో, ఎంతమంది ఆ మాటలకు చోటిచ్చి వాటిని బట్టి ఆనందిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ భక్తుడు అంటున్నాడు, నీ పేరు నాకు పెట్టబడింది, నేను క్రీస్తును వెంబడించుటను బట్టి నేను క్రైస్తవుడనయ్యాను, నేను దేవుని బిడ్డనయ్యాను, కాబట్టి నీ మాటలు నాకేం కలుగు చేస్తున్నాయి అన్నాడు? సంతోషం. ఎంతమంది చెప్పగలరు, ప్రభువా నీ మాటలు బట్టి నాకు సంతోషమని? నీ మందిరములకు వస్తుంటే నీ మాటలు నాకు అక్కడ దొరుకుతున్నాయి, అందరు బట్టి నాకు సంతోషం, నా హృదయమునకు ఆనందం నీ మాటలు. ఈ సంవత్సరము మీరు అభ్యాసము చేసుకోండి, ఆయన మాటలను బట్టి, ఆయన సన్నిధిని బట్టి, ఆయన వాక్యములను బట్టి
ఆనందించటం నేర్చుకోండి, సంతోషించటం నేర్చుకోండి. భక్తులు మన ముందు సాక్ష్యం ఇస్తున్నారు, భక్తులు మన ముందు మాదిరిగా ఉన్నారు. వారిని అనుసరించి ఆ ఉన్నతమైన క్రైస్తవ విలువలను మన జీవితంలో కలిగి ఉందాం. అందుకంటాడు ఒక చోట, ఎన్నోసార్లు చెప్పే మాట, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించావు. వారి ధాన్య ద్రాక్ష రసములు, వారి వెండి బంగారములు, వారి ధనధాన్యములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం ఎవరిస్తారు? నేను మరలా చెప్తాను, ఎక్కడ దొరుకుతుంది? ఆయన వద్ద ఉన్నాయి అవి ఆయన ఇస్తాడు. అవి తనకు హృదయంలో సంతోషమును పుట్టించాయట. నేను మరలా చదువుతున్నాను, నాలుక అంచుల నుండి, పెదవుల అంచు నుండి, నోటి అంచుల నుండి నవ్వే నవ్వు సంతోషం అది కృత్రిమమైనది. అది లోకంలో నీ వస్తువులను బట్టి కేవలం తాత్కాలికముగా సంతోషించేది. కానీ నీ దేవుని బట్టి సంతోషిస్తావే, అది నీ హృదయంలో ఉంటుంది, ఎవ్వడు దాన్ని దొంగిలించలేడు. నీ కుటుంబంలో ఎన్నో పరిస్థితులు ఉంటాయి, అవి ఆ సంతోషాన్ని దొంగిలించలేవు. ప్రతి కుటుంబంలో బాధే, ప్రతి కుటుంబంలో దుఃఖమే, ప్రతి కుటుంబంలో ఈరోజు చింతే ఉంది. కానీ నీ సంతోషమును అవి దొంగిలించలేవు. కారణము, ఆ సంతోషం ఎక్కడుంటుంది? నీ పెదాల మీద, నీ నవ్వు, నీ నాలుక మీద, నోటి మీద ఉండదు, నీ హృదయములో ఉంటుంది ఆ సంతోషం. నరులకు శ్రేష్టమైనది సంతోషముగా ఉండటం కంటే ఎప్పుడు నవ్వుతూ, ఎప్పుడు ఆనందిస్తూ. అంటాడు కదా ఒక చోట, సంతోష హృదయము ఒకని ముఖమునకు తేటనిస్తాది. సంతోష హృదయము ఒకని ముఖమునకు తేటనిస్తాది. నన్ను గమనిస్తారు మీరు ఎప్పుడైనా? నన్ను గమనిస్తారు మీరు ఎప్పుడైనా? నా ముఖము ఎంత తేటగా ఉంటుందో, నేను ఎంత తేటగా ఉంటాను మీరు గమనించగలరా? ఎందుకంటే ఆ సంతోషము నాకు తెలుసు, ఆ ఆనందము నాకు తెలుసు. ఎప్పుడు ఆ నవ్వు నా హృదయంలో ఉంటుంది, అందుకు నా ముఖము తేటగా ఉంటుంది. సాక్ష్యం నేను చెప్పగలనది, నేను సంతోషముగా చెప్పగలను ఆ మాట. నా దేవుని బట్టి నేను సంతోషిస్తూ ఉంటా. నువ్వు యెహోవాను బట్టే సంతోషించు, ఆయన నీ హృదయవాంఛలు తీరుస్తాడు. నీకేమి కావాలి, ఏ రోజు ఏమి కావాలి, ఏ వారం ఏమి కావాలి, ఏ నెల ఏమి కావాలి, ఆయన నీకు ఇచ్చుకుంటాడు. నువ్వు ప్రత్యేకంగా అడగక్కర్లా, నువ్వు ప్రత్యేకంగా వాటి గురించే ఊరికి ఆయన శోధించక్కర్లా. నువ్వు సంతోషించడం నేర్చుకో, నీ హృదయవాంఛలు ఆయన తీరుస్తాడు. హన్నా కూడా ఒక సాక్ష్యం చెప్తుంది, చూద్దాం రండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నా. అది కావాలండి మనకి, అది దేవుడి యొక్క దొరుకుతుందండి, అది దేవుడు మాత్రమే ఇవ్వగలడండి. నా హృదయము, నా అంతరంగము యెహోవా యందు సంతోషించుచున్నది. సో నరులకు దేవుడు శ్రేష్టమైనది ఈ ఉదయకాలము తెలియజేస్తున్నాడు తన వాక్యము ద్వారా. సంతోషముగా ఉండుట కంటే ఏమీ ప్రయోజనము లేదు ఈ లోకంలో. నువ్వు ఏదో అనుకుంటున్నావేమో, నువ్వు ఇంకేదో అనుకుంటున్నావేమో, నువ్వేదో అనుకుంటున్నావేమో, ఏమీ లేదు. సంతోషం ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి క్షణము సంతోషం. నీ దేవుని బట్టి నీ హృదయంలో ఆ సంతోషాన్ని నింపితే ఆటోమేటిక్గా నువ్వు నవ్వేస్తూ ఉంటావు. ఆటోమేటిక్గా నీ పెదవుల నుంచి ఆ నవ్వు లోపల నుంచి వస్తుంది. కృత్రిమంగా రాదు. నేను మరలా చెప్తున్నా, అది పైపైన కల్పించుకొని రాదు. సినిమా ముందుకెళ్ళి కూర్చుంటాడా, ఆ క్షణమే వాడి నవ్వు, బయటకు వస్తే ఆ నవ్వు ఉండదు. స్నేహితుల మధ్య వెళ్ళి కూర్చుంటాడా, ఆ క్షణమే ఆ నవ్వు, మళ్ళీ వాడు అక్కడి నుంచి వస్తే ఉండదు. ఇంకెక్కడన్నా వెళ్ళి ఆ సమయాన్ని గడుపుతాడా, ఆ క్షణమే ఆ నవ్వు, తర్వాత వస్తే వాడికి ఉండదు. వాడు ఒంటరి స్థితిలో ఎంత ఏడుస్తాడో. అసలు ఈరోజు నేను నా ఒంటరి స్థితిలో ఎంత సంతోషిస్తానో తెలుసా? నేను చాలా ఆనందిస్తానండి. ఎవ్వరూ లేకపోతే నన్ను ఒక చోట బంధించేయండి,
నా దేవునితో నాకున్న సహవాసం, నా దేవుడితో నాకున్న అనుబంధం అంత గొప్పది. ఒంటరితనాన్ని నేను చాలా సంతోషిస్తా. చాలామంది ఒంటరితనాన్ని భరించలేరు. కారణము ఆ ఒంటరి స్థితిలో నా దేవుడితో నేను సహవాసం చేస్తూ ఉంటా, ఆయనతో నేను అనుబంధమును కలిగి ఉంటా. ఆ ఆనందము నాకు ఆయన ఇస్తూ ఉంటాడు. సాక్ష్యము అది, మీకు సాక్ష్యము అది. మీరు బాధపడవద్దు, అయ్యో నేను ఒంటరినే, నాకు ఎవరు లేరే, నా తోడు ఎవరు లేరే, నన్ను విడిచిపెట్టేశారే అనుకోవద్దు. నీ దేవుడు నీకున్నాడు. నీ దేవుని బట్టి నువ్వు ఆనందించు, నీ హృదయంలో సంతోషం ఉంటుంది. అన్న అదే చెప్తుంది, నా హృదయం యెహోవా యందు సంతోషించుతున్నది, యెహోవా యందు నాకు మహాబలము. దావీదుకి ఎక్కడొచ్చింది ఆ మహాబలము? దేవుని బట్టే కదా. గొలియాతు మీదకి ఎట్లా వెళ్ళగలిగాడు? ఆ మహాబలమేగా. ఆ సింహమును ఎలాగ జయించాడు? ఆ మహాబలమేగా. ఆ ఎలుగుబంటిని ఎలా చంపగలిగాడు? ఆ మహాబలమేగా. ఎక్కడ దొరుకుతుంది ఆ మహాబలము? దేవుని యందు. ఆరోగ్యం ఇస్తాడు, బలమిస్తాడు, శక్తినిస్తాడు, ఎంతో భాగ్యమునిస్తాడు. నీ రక్షణ వలన నీ వలన రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నా. ఈరోజు మనం రక్షింపబడ్డాం. చాలామంది బాప్తిస్మం తీసుకున్నాం, రక్షించబడ్డాం. ఆనందించండి. ఆ రక్షణ బట్టి దేవుని ప్రతిరోజు స్తుతించండి. ఆ రక్షణ నాకు ఉన్నందుకు నేను ధన్యుడని చెప్పి ఆనందించడం నేర్చుకోండి. బాగా మీకు గుర్తుండిపోవాలి ఈ మాటలు. ఈ సంవత్సరం వల్ల మీ హృదయంలో మారుమ్రోగుతూ ఉండాలి. మీరు ఎక్కడ నివసించండి, మీరు ఎక్కడ ఉద్యోగము చేయండి, మీరు ఎక్కడ వ్యాపారం చేయండి, మీరు ఎక్కడ పనులు చేయండి, మీరు ఎక్కడ ఇంట్లో పనుల్లో నిమగ్నం అవ్వండి. ప్రభువా, నా హృదయము నీలో సంతోషించడానికి సహాయం చేయి. ఇంతకంటే వేరే భాగ్యం లేదన్నావు కదా, ఇంతకంటే మరొక సంతోషకరమైన ఈ లోకంలో లేదన్నావు కదా. ఆ సంతోషము కోసం వెతికిన సొలొమోను చెప్పిన మాటలు ఇవి. ఎక్కడో ఉంది సంతోషము, దేనిలోనో ఉంది సంతోషము, ఇంకెవరిలోనో ఉంది సంతోషం అనుకున్నాడు. 19-20 అంశములు తన కోసం సమకూర్చుకున్నాడు. ఏవి సంతోషం ఇవ్వాల. చివరికి దేవుని బట్టి సంతోషించు అని చెప్పేశాడు ఆయన. సంతోషిద్దామా ప్రియమైన దేవుని ప్రజలరా? రెండో మాట ఏంటో చూద్దాం రండి. రెండో మాట ఆయన ఏమంటున్నాడు? తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చాలి. ఎలాగండి? బ్రతుకును ఎలా వెళ్ళబుచ్చాలి? సుఖముగా వెళ్ళబుచ్చాలి. 70 సంవత్సరాలు బ్రతుకుతామా? 80 సంవత్సరాలు బ్రతుకుతామా? లేకుంటే 90? ఇదిగో మన జిమ్మీ కార్టర్ గారు, అమెరికా మాజీ అధ్యక్షుడు, మొన్న అక్టోబర్లో ఆయన 100వ బర్త్డే అట. 2 రోజుల క్రితం ఆయన చనిపోయారు. మహా అయితే 100. మన్మోహన్ సింగ్ గారు కూడా 92 సంవత్సరాలు. కానీ 80 తర్వాత జీవించే జీవితం ఉంటుంది చూసారా, అది నిస్సత్తువుగా ఉంటుంది. జీవించినా, అది బ్రతికినా అంత ఆరోగ్యముగా బలముగా ఉండదు. ప్రియమైన దేవుని ప్రజలారా, మన బ్రతుకులను ఎలా వెళ్ళబుచ్చమంటున్నాడు దేవుడు? సుఖముగా వెళ్ళబుచ్చండి. ఏ రోజు కా రోజు సుఖముగా వెళ్ళబుచ్చండి. భారముగా వెళ్ళబుచ్చొద్దు, ఏడుస్తూ వెళ్ళబుచ్చొద్దు, విచారముతో వెళ్ళబుచ్చొద్దు, సుఖముగా వెళ్ళబుచ్చండి. దాని గురించి యోబు ఏమంటున్నాడు చూద్దాం రండి. యోబు పత్రికలో దేవుని యొక్క వాక్యం 36వ అధ్యాయము 11వ వచనం. యోబు 36:11. చదువమ్మా. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. వారు ఆలకించి జాగ్రత్తగా చెవియొగ్గి ఆయనను సేవించిన ఎడల, ఆయనను వెంబడించిన ఎడల, ఆయనను అనుసరించిన ఎడల తమ దినములు ఎలాగా వెళ్ళబుచ్చుతారట? క్షేమము. ప్రతిరోజు నీ యొక్క రోజును క్షేమముగా వెళ్ళబుచ్చుతావు. తమ రోజులను క్షేమముగా వెళ్ళబుచ్చుతారు. ఈరోజు ఒక్కొక్క రోజు కొంతమంది జీవితాలలో ఎంత బరువుగానో సాగిపోతుంది, ఎంత భారముగానో ఉంటుంది, ఎంత నొప్పిగానో ఉంటుంది. కానీ ఒక రోజును ఎలా వెళ్ళబుచ్చమంటున్నాడంటే, ఆయన్ని కనుక సేవిస్తే, ఆయన మాటలు ఆలకిస్తే వాళ్ళు ఆటోమేటిక్ అలా వెళ్ళబుచ్చుతారట. తమ దినములను క్షేమముగా వెళ్ళబుచ్చుతారు.
ప్రతిరోజును నువ్వు క్షేమముగా దాటి వస్తావు. నిన్నటి రోజున, మొన్నటి రోజున, ఆ మొన్నటి రోజున దాటి వచ్చే రోజులుంటాయే, అవి క్షేమముగా దాటి వస్తావు. ఈ సంవత్సరములో ప్రతిరోజు నువ్వు అలా దాటిపోవాలి. నీ రోజులను, నీ వారములను, నీ నెలలను నువ్వు అలా క్షేమముగా దాటిపోవాలి. అంతకంటే శ్రేష్టమైంది ఏం లేదన్నాడు భక్తుడు. అంతకంటే గొప్పదేమీ లేదంటున్నాడు దేవుడు. వారు తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగా వెళ్ళబుచ్చుతారు. అంతకంటే గొప్పదేమీ లేదు ఈ లోకంలో. ఈరోజు మన దినములు, ఈరోజు మన సంవత్సరములు ఎలా వెళ్ళబుచ్చుతున్నామో క్షేమముగా వెళ్ళబుచ్చాలి, సుఖముగా వెళ్ళబుచ్చాలి. ఆయన తోడుతో, ఆయన దయతో వెళ్ళబుచ్చాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క బ్రతుకులో అటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే దేవుని తోడు కలిగి ఆ రోజును, ప్రభువా నీ దయ వలన ఈ రోజును నేను దాటగలుగుతున్నానయ్యా. ప్రతిరోజు నిద్రించే సమయంలో మాట చెప్పు. నీ కృప వలన ఈ రోజంతా నాకెంతో బాధ ఉంది, ఈ రోజంతా నాకెంతో కన్నీరు ఉంది, ఈ రోజంతా నాకెంతో నొప్పి ఉంది, శ్రమ ఉంది, కానీ సుఖముగా వెళ్ళబుచ్చమన్నావు కదా. నీ దయ వలన ఈ రోజు నేను దాటిపోతున్నానయ్యా, నీకు వందనాలు. ఏ రోజుకు ఆ రోజే లెక్క పెట్టండి. అందుకంటాడు భక్తుడు, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పు. ప్రతిరోజు లెక్క పెట్టుకుంటానయ్యా. అందుకే నేను ప్రతిరోజు, మీరు జీసస్ వారియర్ గ్రూప్లో వింటారు కదా, ప్రతిరోజు ఆ నెల, ఆ సంవత్సరము, ఆ రోజును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉంటా. మా దినములు క్షేమము, మా సంవత్సరములు సుఖముగా మనం వెళ్ళబుచ్చాలి. ప్రియమైన దేవుని ప్రజలరా, ఈ సంవత్సరంలో దేవుడు రెండు విషయాలు నీ వద్దకు తీసుకొస్తున్నాడు. ఒకటి, సంతోషముగా మీరు గడపండి, సంతోషముగా మీరుండండి. రెండోది, మీ దినములను, మీ సంవత్సరములను, మీ నెలలను, వారములను సుఖముగా వెళ్ళబుచ్చండి. తర్వాత మాట కూడా చూద్దానండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 1-2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి నీకు దీర్ఘాయువును, సుఖజీవముతో గడిచే సంవత్సరములను, శాంతిని నీకు కలుగు చేయును. చాలమ్మా. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. నా కుమారుడా, నా కుమార్తె, నా ఉపదేశం మర్చిపోవద్దు, నేను చెప్పే మాటలను మర్చిపోవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. కష్టం అనుకోవద్దు, నొప్పి అనుకోవద్దు, బాధ అనుకోవద్దు, అబ్బో ఇలా ఎవరుంటారు అని అనుకోవద్దు. హృదయపూర్వకంగా. ఈరోజు కొంతమంది జీవితాలలో ఆయన వాక్యములను గైకొనటానికి బాధపడతారు, నొప్పిగా ఫీల్ అవుతారు. అబ్బా, ఎందుకు దేవుడు ఇట్లా అంటాడు, దేవుడు ఇట్లా ఎందుకు చేయమంటాడు, నేను అలా అనుకోవట్లేదు కదా, నా మీద ఆయనకి ప్రేమ లేదా, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడతాడు. కొంతమంది ఆలోచనది. వారి మార్గములలో, వారి త్రోవలలో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంటే వారు హృదయపూర్వకంగా గైకోవటానికి ఇష్టపడరు. కానీ దేవుడు అంటున్నాడు, నీవే గనక ఆయన ఆజ్ఞలను అలా హృదయపూర్వకంగా గైకొంటే అవి, ఆ ఆజ్ఞలు, ఆ ఉపదేశములు నీకు దీర్ఘాయువు ఇస్తాయి. దీర్ఘాయువు. మనం అందరం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే మొదటిది ఏంటో తెలుసా? నన్ను బ్రతికించు, నన్ను ఇంకా బ్రతికించు. 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు, దేవా 80 సంవత్సరాలు వచ్చాయ్యా, ఇంకెందుకు నేను తీసేసుకో అని అంటాడా ఎవడన్నా? 80 సంవత్సరాలు నేను బ్రతికానయ్యా, చాలా అనుభవించా, నేను చాలా రుచి చూసా, ఇంకెందుకులేయ్యా, నన్ను తీసేసుకో, ఈ జీవితం ఇక చాలు అని అంటారు ఎవరైనా? ఎవ్వరు అన్నారు. హాస్పిటల్కి పరిగెడతాం, డాక్టర్ల దగ్గరికి పరిగెడతాం, డాక్టర్ గారండి నన్ను బ్రతికించండి, నేను ఇంకా బ్రతకాలనుకుంటున్నాను. కానీ దేవుడు అంటున్నాడు, నీకు దీర్ఘాయువు ఎలా వస్తుందో తెలుసా? ఆయన ఉపదేశములను మర్చిపోకూడదు,
ఆయన ఆజ్ఞలను కూడా హృదయపూర్వకంగా గైకొనాలి. భారముగా, కష్టముగా, నొప్పిగా. ఎప్పుడు పాస్టర్ గారు ఇలాగే చెప్తారండి. అసలు మేము ఏదో చెప్తారని వస్తే పాస్టర్ గారు ఎప్పుడు ఇలాగే చెప్తాడు. కొంతమంది ఆలోచన, తీయటి మాటలు దొరుకుతాయి అనుకొని వచ్చాం, మంచి మాటలు దొరుకుతాయని అనుకొని వచ్చాం. కల్పనా వాక్యం ఈ రోజైనా, కనీసం ఇన్ని సంవత్సరాల్లో ఈ రోజైనా చెప్తాడేమో అనుకుంటే ఈ రోజు కూడా ఈ వాక్యమే చెప్పాడు. నొప్పి, బాధగా ఉంటుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, హృదయపూర్వకంగా నువ్వు గైకొంటే అవి నీకు దీర్ఘాయువిస్తాయి. రెండోది, ఈరోజు మన అంశం సుఖ జీవముతో గడిచే సంవత్సరములు ఇస్తాయి. సుఖ జీవమును ఇచ్చే పరిస్థితులు దేవుడు ఆయన మాటలలో పొందుపరిచాడు, ఆయన ఉపదేశంలో దాచి ఉంచాడు. నేను సుఖ జీవముతో గడిచిపోయేటట్టు చేస్తాయి. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో, ఎన్ని వారములు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో గడిచిపోతాయో అన్ని రోజులు కూడా నీవు సుఖ జీవముతో గడిచిపోయేటట్టుగా చేస్తాయి. ఈరోజు మానవుల ఎరగని వారై ఉన్నారు. తమ దినములను, రోజులను, వారములను, నెలలను భారముతో వెళ్ళబుచ్చుతున్నారు. లేదు, ప్రతిరోజు కూడా సుఖ జీవముతో వెళ్ళబుచ్చటానికి ప్రయత్నం చేయి. మూడోది ఆయన అంటున్నాడు, శాంతిని నీకు అవి కలుగజేస్తాయి. శాంతి, మీ కుటుంబములలో శాంతి, మీ జీవితములలో శాంతిని అవి మీకు కలుగు చేసేటట్టుగా చేస్తాయి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజున నేను దేవుని మందిరానికి ఎందుకు వచ్చానంటే ఆయన మాటలు ఎక్కడ నాకు దొరుకుతాయి, వాటిని భుజించాలి. ఆ భుజించే మాటల్లో రెండు దొరికాయి శ్రేష్టమైనవి. ఒకటి, నేను సంతోషముగా ఉండటం కంటే ఏమి ప్రయోజనం లేదన్నాడు. రెండోది, నేను ఎలా వెళ్ళబుచ్చాలంటే రోజులు, దినములు, సంవత్సరాలను సుఖముగా వెళ్ళబుచ్చాలి. ఈ రోజును నేను దాటిపోతున్నందుకు నీకు వందనాలయ్యా. ప్రతిరోజు రాత్రి ఆ మాట చెప్పి పడుకోండి. ఈ వారమును ఇలాగ నేను దాటిపోతున్నానయ్యా, నీకు వందనాలు. ఈ నెలను నేను ఇలాగ దాటిపోతున్నానయ్యా, నీకు వందనాలు. ఆ మాటకు వస్తే ఈ 2024 సంవత్సరాన్ని నేను ఇలాగ దాటిపోయానయ్యా, నీకు వందనాలు. సుఖ జీవముతో గడిపే సంవత్సరములు ఈరోజు మానవుడికి కావాలి. వాటి కోసం వెతుకుతున్నాడు, వాటి కోసం ఎక్కడెక్కడికో వెళుతున్నాడు, వాటి కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, గడుపుదామండి. వాక్యమును మన హృదయంలో దాచుకొని గడుపుదాం. అక్కడిగా మరొక మాట చెప్తాను రండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 6వ అధ్యాయము 3వ వచనం. ప్రసంగి 6:3. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్వంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవమును ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనిచున్నా. ఒకడు ఎంతమంది పిల్లలు కన్నాడంటండి? 100 మంది పిల్లలు. ఇదివరకటి రోజుల్లో ఎంతమంది అండి మీకు పిల్లలంటే 10 మంది అని చెప్పేవాడు గొప్పగా. ఎంతమంది అండి మీకు పిల్లలంటే 12 మంది అని చెప్పేవాళ్ళు గొప్పగా. ఈరోజు ఒక్కళ్ళని కనేలేక అయిపోతుంది మన పని. ఒక్కడు లేదా మహా అయితే 2. ఓపిక లేదు, బలము లేదు, శక్తి లేదు, ఆహారము లేదు. సరే, అది వేరే విషయం. ఇక్కడ వాక్యం ఏం మాట్లాడుతుంది? 100 మంది పిల్లలు కన్నాడు వాడు. ఒకలా వ్యక్తి ఈ భూమి మీద ఈరోజు ఉన్నాడు అనుకోండి, ఎంత సెలబ్రిటీ అయిపోతాడో. అమ్మో, ఆయనకు 100 మంది పిల్లలంటండి. చూద్దాం రండి ఆయన అసలు ఎలా ఉంటాడో. పరిగెత్తుకొని వెళ్ళి చూస్తారేమో. ఏ ఊరిలో ఉంటాడండి, ఏ పేటలో ఉంటాడు, ఏ ప్రాంతంలో ఉంటాడు. 100 మంది పిల్లలంట. ఆ మహాతల్లి ఎలాగుంటుందో అనుకుంటాం కదా. 100 మంది పిల్లలు ఒకవేళ కనినప్పటికీ అతడు దీర్ఘాయుష్వంతుడై చిరకాలము జీవించవచ్చుగాక. దీర్ఘాయుష్వంతుడై చిరకాలము జీవించవచ్చుగాక. అది ముఖ్యం కాదంటున్నాడు. అతడు సుఖానుభవమును
ఎరగకపోతే. 100 మంది పిల్లలుంటే ఏం ప్రయోజనము? ఆయన సుఖానుభవమును కనుక ఎరగకపోతే పడిపోయిన పిండమే మేలన్నాడు దేవుడు. అసలు ఆయన పుట్టకపోతే మేలన్నాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? 100 మంది పిల్లలండి, చాలా సంవత్సరాలు బ్రతికాడండి, కానీ ఆయన ఏం ఎరగలేదంట? సుఖానుభవం ఎరగలేదు. సుఖజీవముతో గడిచే సంవత్సరములు ఆయన ఎరగడు. ఆ సంతోషము లేనివాడు ఆయన. 100 మంది పిల్లలు ఉన్నాడు, ఏం ప్రయోజనం? 100 సంవత్సరాలు బ్రతికాడు, ఏం ప్రయోజనం? సుఖానుభవం ఎరగలేదట ఆయన. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎరుగుదాం మనం ఈరోజు. ప్రభువా, సుఖానుభవమును ఎరుగుటకు నాకు సహాయము దయచే, సుఖముగా వెళ్ళపుచ్చుటకు నాకు సహాయము దయచే. ప్రతిరోజు నీవిచ్చినదే, ప్రతి నిమిషము నీవిచ్చినదే సుఖముగా వెళ్ళబుచ్చడానికి నాకు సహాయం చేయి. దాన్ని దొంగిలించడానికి నీ చుట్టూ ఎన్నో పరిస్థితులు ఉండొచ్చుగాక, దాన్ని తొలగించడానికి నీ చుట్టూ ఎంతోమంది కనిపెట్టుకొని ఉండొచ్చుగాక. వాటన్నిటిని పక్కన పెట్టి నేను చెప్తున్నానుగా, మరలా ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు ప్రభువా, ఈ దినమును నీవు చెప్పినట్టే సుఖముగా వెళ్ళబుచ్చటానికి నాకు సహాయము చేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరమును కూడా అలాగే సుఖముగా వెళ్ళబుచ్చుతాం. అతడు 100 మంది పిల్లల కంటే ఏం ప్రయోజనం? అతడు 100 సంవత్సరాలు బ్రతికితే ఏం ప్రయోజనం? అతడు సుఖానుభవం ఎరగలేదు. వానికంటే, అటువంటి వానికంటే పడిపోయిన పిండము గతే మేలంటున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, 2 విషయాలు మీరు ఎక్కడున్నా కానీ గుర్తు రావాలి. ఈ సంవత్సరం అంతా మీరు అభ్యాసం చేసుకోండి. నీ దేవుడు నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు. దేని కాలమందు దాన్ని నియమించాడు నీకు ఇవ్వాలని, అది నీకు దొరుకుతుంది. నీ హృదయ వాంఛలను కూడా ఆయన తీరుస్తాడు. కానీ నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. ఆయన మాటల ద్వారా నీకు దేవుడు మాట్లాడుతున్నాడు. సంతోషముగా జీవించటం నాకు నేర్పించు. ప్రతిరోజు నేను అలా ఉండాలనుకుంటున్నాను. నా రోజులను, నా దినములను సుఖముగా వెళ్ళబుచ్చాలనుకుంటున్నాను. ఇంతకంటే నరులకు శ్రేష్టమైనది ఏమి లేదన్నావే, ఇంతకంటే నరులకు ఏదో లాభకరమైనది ఏమీ లేదన్నావే. మేమేదో అనుకుంటున్నామయ్యా. ఇదా ఈరోజు నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు వందలని చెప్పి నిండు హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రభువా, ఆ రెండిటిని ఈ రోజున నేను పుచ్చుకొని నీ యొద్ద దొరుకుతాయట, నీ యొద్ద పొందుకొని నేను క్షేమముగా వెళ్ళుటకు నాకు సహాయం చేయమని అడుగుతాం. ప్రార్థన చేస్తున్నాను. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి.